న్యాయస్థానం సమయాన్ని వృధా చేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే న్యాయమూర్తి గారు ప్రకటించారు. తెలంగాణ ఏజీ గారు కూడా ఒక అండర్టేకింగ్ ఇచ్చారు. మేము అన్ని విధాలు సహకరిస్తాం మీ యొక్క సభకు అని చెప్పారు. అయినా కూడా పిటిషనర్ యొక్క న్యాయవాది విత్డ్రా చేసుకుంటామని న్యాయమూర్తి చెప్తే న్యాయమూర్తి గారు ఆర్డర్ ఆపేశారు. అయితే ఇందులో ఒకటి ఉంది, మరి వారు నిజంగా నిరుద్యోగ సమస్యను ప్రజలకు ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అక్కడ దూరం వెళ్తే సమస్య అనేది ప్రభుత్వానికి చేరదు. ప్రభుత్వానికి సమస్య చేరవంటే ఇక్కడ మీడియా ఉంది, అన్ని ఉన్నది. వాళ్ళ నిరుద్యోగుల మీద నిజంగా ప్రేమ ఉండి సమస్య మీద నిజంగా ప్రభుత్వం దృష్టి తేవాలనుకుంటే నాగోల్లో కాదు, ఎక్కడ ఉన్న సమస్య ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి వాళ్ళ దురుద్దేశం ఇక్కడ ఏం బయటపడిందంటే హైదరాబాద్ నగరంలో పెట్టి శాంతి భద్రతకు విఘాతం కలిగించి తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. కానీ నిజంగా నిరుద్యోగుల మీద వాళ్ళకు ఏమాత్రం ప్రేమ లేదు. ఈ రోజు నిజంగా నిరుద్యోగుల ప్రేమ ఉంటే సరే ఎక్కడైనా సరే సభ పెట్టవచ్చు, నిరుద్యోగ సమస్య తేవచ్చు. కానీ ఈరోజు కేవలం వాళ్ళు ప్రభుత్వాన్ని సుదీర్ఘమైన వాదోపాలు జరిగాయి. పిటిషనర్ అడ్వకేట్ గారు సుదీర్ఘమైన వాదోపాలు జరిగిన పిమ్మట పిటిషనర్ అడ్వకేటు మేము మాకు కేవలము ఉస్మానియా యూనివర్సిటీ, ఎల్బీ స్టేడియము లేకుంటే నిజాం కాలేజీలో పర్మిషన్ కావాలని పట్టుబట్టడం జరిగింది. అయితే న్యాయమూర్తి గారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములు, ప్రజల సమస్యలు, ఇబ్బందులు పెట్టుకుని ఇది చాలా రష్ ఉన్న సిటీ కాబట్టి నాగోల్లోని మెట్రో స్టేషన్ లో 32 ఎకరాల స్థలంలో మీరు సభ జరుపుకోవచ్చని వెల్లడించడం జరిగింది. అయితే న్యాయమూర్తి సభ మీకు పర్మిషన్ ఇస్తున్నాము నాగోల్లో అన్న సందర్భంలో పిటిషనర్ అడ్వకేట్ గారు మేము మా యొక్క విట్ పిటిషన్ ను విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒకటి ఏం చేస్తుందంటే 2 రోజులు ఈ యొక్క న్యాయస్థానం సమయాన్ని వృధా చేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే న్యాయమూర్తి గారు ప్రకటించారు. తెలంగాణ ఏజీ గారు కూడా ఒక అండర్టేకింగ్ ఇచ్చారు. మేము అన్ని విధాలు సహకరిస్తాం మీ యొక్క సభకు అని చెప్పారు. అయినా కూడా పిటిషనర్ యొక్క న్యాయవాది విత్డ్రా చేసుకుంటామని న్యాయమూర్తి చెప్తే న్యాయమూర్తి గారు ఆర్డర్ ఆపేశారు. అయితే ఇందులో ఒకటి ఉంది, మరి వారు నిజంగా నిరుద్యోగ సమస్యను ప్రజలకు ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అక్కడ దూరం వెళ్తే సమస్య అనేది ప్రభుత్వానికి చేరదు. ప్రభుత్వానికి సమస్య చేరవంటే ఇక్కడ మీడియా ఉంది, అన్ని ఉన్నది. వాళ్ళ నిరుద్యోగుల మీద నిజంగా ప్రేమ ఉండి సమస్య మీద నిజంగా ప్రభుత్వం దృష్టి తేవాలనుకుంటే నాగోల్లో కాదు, ఎక్కడ ఉన్న సమస్య ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి వాళ్ళ దురుద్దేశం ఇక్కడ ఏం బయటపడిందంటే హైదరాబాద్ నగరంలో పెట్టి శాంతి భద్రతకు విఘాతం కలిగించి తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. కానీ నిజంగా నిరుద్యోగుల మీద వాళ్ళకు ఏమాత్రం ప్రేమ లేదు. ఈ రోజు నిజంగా నిరుద్యోగుల ప్రేమ ఉంటే సరే ఎక్కడైనా సరే సభ పెట్టవచ్చు, నిరుద్యోగ